హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మి కుకింగ్ విలేజ్ ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే పులిహోర, మామిడికాయ పులిహోర. సింపుల్గా బ్యాచిలర్స్ కానీ నార్మల్గా తొందరగా బయటికి వెళ్ళాలి, పనులు తొందరగా అవ్వాలని సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, మనకి అన్నం ఎంత ఉందో దానివల్ల చూసుకొని మామిడికాయలు తీసుకోవాలి. జీలకర్ర ఇవి రెడీ చేసుకొని ఉంచేసుకొని మామిడికాయలు తొక్క తీసి మామిడికాయ తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఎంత ఇప్పుడు రెండు మామిడికాయలు అయితే 2 మామిడికాయలు, గ్లాసుడు అన్నంకి 2 మామిడికాయలు, అలా 2 గ్లాసులకైతే 4 మామిడికాయలు అలా తీసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా తురుముకొని సైడ్ తీసుకోవాలి. సైడ్ తీసుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకోవాలి. గ్యాస్ పైన కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగాను పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో పచ్చిమిర్చి, అలాగే శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని మంచిగా దోరగా వేగించుకోవాలి. వేగిన తర్వాత అందులో కొంచెం చీనీ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మంచిగా మరొకసారి కలుపుకొని మనం తీసి పెట్టుకున్న మామిడి తురుమును వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేటంత వరకు వేపేసుకున్న తర్వాత మనం ఏదైనా చేసేటప్పుడు పచ్చివాసన ఉండకూడదంటే కొంచెం డీగా చూసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. దాని తర్వాత అన్నం వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్లు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే పులిహోర రెడీ. మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది.